గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం పొట్టేలుది బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్నే కొన్ని ప్లేసెస్లో బీజా ఫ్రై అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది అంటారండి. అండ్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారనమాట. టేస్టీ అండ్ హెల్దీ అయిన బ్రెయిన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఇలా ఒక బ్రెయిన్ని తీసుకొని, అలాగే షాప్స్లో అమ్ముతారండి, బ్రెయిన్ని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి, ఆ బండల్లో మనము నీట్గా వాష్ చేసుకున్నాం కదండి, ఆ బ్రెయిన్ని వేసి ఇప్పుడు అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. బ్రెయిన్కి పట్టడానికి లైట్గా సాల్ట్ వేసి, అలాగే పసుపు పొడి కూడా లైట్గా వేసి, స్లోగా దాన్ని బాగా మిక్స్ చేసి కింద నుంచి పై వరకు 2 సైడ్స్‌కి రివర్స్‌గా పెడుతూ ఒకసారి మిక్స్ చేయండి. ఇవంతా కూడా సిమ్‌లోనే చేయండి. హై ఫ్లేమ్‌లో ఉంటే మాడిపోతుందనమాట. సో, చూసారు కదా! ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని ఉడకనివ్వండి. ఎక్కువ టైం పట్టదనమాట. జస్ట్ చూసారా, ఒక 10 మినిట్స్‌కంతా వాటర్ అంతా ఎలా ఇంకిపోతుందో, 10 మినిట్స్‌కంతా అది వాటర్ అంతా పీల్చేసుకొని బ్రెయిన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలనమాట. ఈ ఆయిల్ ఎక్కువ వేసామంటే ఈ బాగా రోస్ట్ అవుతుందండి. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి ఒకసారి సిమ్‌లోనే ఉంచి 5 మినిట్స్‌కి ఒకసారి రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై అవ్వనివ్వండి. లోపల బ్రెయిన్ కూడా ఉడుకుతుంది. అలాగే పై కూడా బాగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు దీన్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసేటప్పుడు కొంచెం తెల్లగడ్డ కూడా వేసి పౌడర్ చేస్తామండి. ఆ పౌడర్‌ని లాస్ట్‌లో దీని మీద బ్రెయిన్ మీద మొత్తం దానికి పట్టేంతగా పౌడర్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి, మళ్ళా రెండు వైపులా తిప్పుతూ మిక్స్ చేసేసి, ఇంకొక 10 మినిట్స్ ఇలాగే సిమ్‌లోనే ఫ్రై అవ్వనివ్వండి. సో, సిమ్‌లోనే ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఈ మసాలాస్ ఈ బ్రెయిన్‌కి ఎక్స్‌ట్రా టేస్ట్ ఉంటుందనమాట. సో, రెండు వైపులా చూస్తున్నారు కదండీ! స్లోగా అంతా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బ్రెయిన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే రెసిపీ ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.